ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు సహాయక చర్యలు మరింత ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆర్మీ, నేవీ, ఎన్డీఎఫ్, హైడ్రా, సింగరేణి, రైల్వే సహా 12 సంస్థల సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. గ్యాస్, ప్లాస్మా కటింగ్ యంత్రాలతో టీబీఎం శిథిలాలను కటింగ్ చేస్తున్నారు. దశల వారీగా బృందాలు వెళ్తూ శిథిలాలను బయటకు తెస్తున్నారు. నిన్న లోపలికి వెళ్లిన 5 బృందాలు అక్కడ పేర్కొన్న 6000 క్యూబిక్ మీటర్ల పూడికను తొలగించారు. విపత్తుల నిర్వహణ శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ నేతృత్వంలో సహాయక చర్యలను సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు సమావేశం నిర్వహిస్తూ కావాల్సిన పరికరాలు, యంత్రాలు సహా నిపుణులను రప్పిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు సహాయక చర్యలు మరింత ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా, సింగరేణి, రైల్వే సహా 12 సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. తెలంగాణలోని శ్రీశైలం సొరంగ మార్గంలో గత 6 రోజుల క్రితం జరిగినటువంటి ప్రమాదం, కార్మికులు 8 మంది చిక్కుకోవడంతో ఒక్కసారిగా అనేక జాతీయ స్థాయిలో అయితే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి బృందాలు ఒక్కసారిగా రంగప్రవేశం చేశాయి. దీనికి సంబంధించి చూసినట్లయితే 6 రోజుల క్రితం తెల్లవారుజామున జరిగినటువంటి ఈ ఘటన ఒకసారిగా 2 రాష్ట్రాలనే కాదు జాతీయ స్థాయిలో ఒక విషాదం కూడా చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. శ్రీశైలం సొరంగ మార్గం గత 20 సంవత్సరాల క్రితం చేపట్టినటువంటి ఈ సొరంగ మార్గంలోని తిరిగి కొంత నత్తనడక నడిచిన పనులని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సొరంగం పనులు చేపట్టింది. అందులో భాగంగానే జరిగినటువంటి ఈ క్రమంలోనే 8 మంది కార్మికులు గత 6 రోజుల క్రితం ఉదయం షిఫ్ట్ లో వెళ్ళినటువంటి 8 మంది కార్మికులు అక్కడ మధ్యలో వాల్స్ కూలడంతో అక్కడికక్కడే డిస్పాచ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన సంఘటన తెలుసుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సొరంగ మార్గ కాంట్రాక్టర్స్ పూర్తి స్థాయిలో వారిని వెలికి తీయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి 10 సంబంధించిన యూనిట్స్ కూడా పనిచేస్తున్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే సాధారణంగా ఎక్కడో జరిగినటువంటి చిన్న ఇన్సిడెంట్ కాకుండా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నావీ దళాలకు సంబంధించినటువంటి అధికారులు, సంబంధించినటువంటి వివిధ హోదాలో పనిచేస్తున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి నిపుణులతో ఇక్కడ 10 యూనిట్లుగా ఒక టీము అయి పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అయినా గత 6 రోజులుగా జరిగినటువంటి సంబంధించిన రెస్క్యూ టీం కూడా ఒక్కసారిగా కొంత ఇక్కడ ఇబ్బంది పడిన పరిస్థితి ఉందని చెప్పుకోవడంతో తిరిగి మళ్ళీ అనేక దళాలతోటి అనేక సంబంధించినటువంటి సాంకేతిక నిపుణులతో మళ్ళీ ఈ రోజు ఉదయం కూడా రంగప్రవేశం చేశారు. దీనికి సంబంధించినటువంటి విషయాలను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఇబ్బంది పడుతున్నటువంటి క్రమంలో సీరియస్ గా తీసుకొని మాలో 3 టీంలను కూడా రంగంలో దేశంలోని అతిపెద్ద దళాలైనటువంటి నావీ దళాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన టీంలను కూడా రంగప్రవేశం చేసింది. ఏది ఏమైనప్పటికీ గత 6 రోజుల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్ లో భాగంగా పూర్తి స్థాయి అధికారులు కొంత నిర్లక్ష్యం కాకపోవచ్చు, కానీ ఏదైనా అక్కడ ఉన్నటువంటి కార్మికులను వెలికి